నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. మంత్రి ఫారూక్ గారిని హృదయపూర్వకంగా కలిసి సన్మానించుకున్న అధికారులు. రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగులు వేశారని న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఎన్ఎండి ఫారూక్ గారిని నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ఫారూక్ గారికి పుష్పగుచ్చము శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్పీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరీకరణ, స్కిల్ సెన్సెస్ ఆచరణలో పెట్టడం చాలా సంతోషకరమైన విషయమని, ముఖ్యమంత్రిగా నా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం రంగంలోకి దిగడం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమన్నారు. నంద్యాల ప్రజలకు తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారిచ్చిన హామీలను మెగా డిఎస్పీ 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారన్నారు. చదువుకున్న యువత ఈ ఎన్నికల్లో టీడీపీ వైపు నిలబడ్డారని, వారిని నమ్మకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారన్నారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఇస్తున్న 3,000 పింఛను 4,000కు పెంచారన్నారు. వచ్చే నెల నుంచి దివ్యాంగులకు 6,000, వృద్ధులకు, వితంతులకు 4,000 పింఛను అందుతుందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసేలా చంద్రబాబు నాయుడు గారు ముందడుగులు వేస్తున్నారని, యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారిలో ఉన్న నైపుణ్య గణన, స్కిల్ సెన్సెస్ చేయనున్నారని, అందుకు స్కిల్ సెన్సెస్ పెట్టి బాటలు వేశారన్నారు. ఈ సర్వే ద్వారా యువతకు ఎలాంటి ఉద్యోగాలు కావాలి అనేది తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉపాధి కల్పన చేస్తారని చెప్పారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు, పింఛనుదారులకు, నిరుపేదలకు పెద్దపీట వేశారని, రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని హామీలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye-bye.